మన దేశంలో అధికార భాషలు ప్రాచీన భాషలు ఈ రెండిటికి గల ముఖ్యాంశాలు తేడాలేంటో తెలుసా? మన దేశంలో అధికార భాషలు 17వ భాగంలో 343 నుంచి 351 ఆర్టికల్స్ దీన్ని వివరిస్తున్నాయి. మొత్తం 22 అధికార భాషలు 8వ షెడ్యూల్లో ఉన్నాయి. 1950లో అధికార భాషలు 14 మాత్రమే. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, తమిళం, తెలుగు, ఉర్దూ. అయితే 1967లో 21వ రాజ్యాంగ సవరణ ప్రకారం సింధీని 15వ అధికార భాషగా, 1992లో 71వ రాజ్యాంగ సవరణ ప్రకారం కొంకణి, మణిపురి, నేపాలీలు అధికార భాషలుగా, 2003లో 92వ రాజ్యాంగ సవరణ ప్రకారం బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలీలు అధికార భాషలు గుర్తించబడ్డాయి. దీంతో దేశంలో మొత్తం 22 అధికార భాషలు ఉన్నాయి. ఇంగ్లీష్ అధికార భాష కాదు, అది అనుబంధ భాష. అంటే అన్ని రాష్ట్ర అసెంబ్లీలు దాన్ని తొలగించాలని తీర్మానం చేసేదాకా కూడా అది ఏ రాష్ట్రం వాళ్ళనే దాని అధికార భాష కొనసాగించవచ్చు. ఇక ప్రాచీన భాషలు, మన దేశంలో మొత్తం 11 ప్రాచీన భాషలు ఉన్నాయి. గత 1000 లేదా 1500 సంవత్సరాల మధ్యలో ఏదో ఒక రకంగా అంటే శాసనాల ద్వారా కానీ అండ్ ఇతర పద్ధతుల ద్వారా కానీ ఉనికిలో ఉంటే వాటిని ప్రాచీన భాషలు అంటారు. మన దేశంలో మొట్టమొదటి ప్రాచీన భాష 2004లో తమిళం గుర్తించబడగా, ఆ తర్వాత ఇతర సంవత్సరాలు గుర్తించబడ్డ ప్రాచీన భాషలు 2005లో సంస్కృతం, 2008లో తెలుగు, కన్నడం, 2013లో మలయాళం, 2014లో ఒడియా గుర్తించగా, 2024 అక్టోబర్ 3న మరాఠీ, పాలీ, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ ప్రాచీన భాషలుగా గుర్తించబడ్డాయి.